సో మనం ప్రోగ్రెషన్స్లో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఈ క్వశ్చన్ చూడండి, ది సెట్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఈజ్ పార్టీషన్ ఇంటూ గ్రూప్స్. సో ఫస్ట్ గ్రూప్ ఏంటంటే S1, అందులో ఒకే ఒక ఎలిమెంట్ ఉంది. సెకండ్ గ్రూప్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 3, అంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఎండ్ అయిందో నెక్స్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో సెకండ్ గ్రూప్లో 2 టర్మ్స్ ఉన్నాయి. థర్డ్ గ్రూప్లో 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ 3తో ఎండ్ అయితే నెక్స్ట్ నెంబర్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ గ్రూపు ఇక్కడ ఏ నెంబర్తో ఎండ్ అయిందో నెక్స్ట్ నెంబర్తో స్టార్ట్ అయింది. సో ఫోర్త్ గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి, 8 ఉన్నాయి. అయితే ఫైండ్ ది సమ్ ఆఫ్ ది, ఇది ఫిఫ్త్ గ్రూప్ అంటే ఇలా కంటిన్యూషన్ రాసుకుంటూ వెళ్తే ఫోర్త్ గ్రూపు, నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూపు, సిక్స్త్ గ్రూపు రాసుకుంటూ వెళ్తే 50th గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో సమ్ ఆఫ్ ది 50 టర్మ్స్ అడిగాడు. ఆ గ్రూప్ 50th గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయో తో చూద్దాం. 50th గ్రూప్లో సమ్ ఆఫ్ ది టర్మ్స్, ఫస్ట్ గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 టర్మ్. సెకండ్ గ్రూప్లో ఎన్ని ఉన్నాయి, 2 టర్మ్స్ ఇలా ఉన్నాయి. సరే, ఇట్లాంటి క్వశ్చన్ ఏపీలో మనము చేసాం, ఏపీలో ఉండదు. కానీ ఈ క్వశ్చన్ చూడండి జీపీలో ఉందా, లేదు, ఇది కూడా ఏపీలోనే ఉంది. ఓకే, మరి జీపీతో లింక్ ఏంటో చూద్దాం. అసలు మరి జీపీతో కదా క్వశ్చన్ పూర్తి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఫస్ట్ మనకు కావాల్సింది 50th గ్రూప్లో సమ్ ఆఫ్ ది టర్మ్స్ కావాలి. ఓకే, ఇప్పుడు 50th గ్రూప్లో సమ్ ఆఫ్ ది టర్మ్స్ కావాలంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఒకటి కావాలి, అంతే కదా. గ్రూప్లో సమ్ ఆఫ్ ది టర్మ్స్ తెలియాలి అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి, అదొక థింగ్. నెక్స్ట్ ఆ గ్రూపు ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుందో తెలియాలి. ఓకే, తర్వాత సిరీస్ ఎలా ఉందని చూస్తే ఈచ్ గ్రూప్ ఏపీలో ఉంది, చూడండి ఇక్కడ ఫోర్త్ గ్రూప్ 1 1 1 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. థర్డ్ గ్రూప్ కూడా 1 1 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. కాబట్టి 50th గ్రూప్లో ఫస్ట్ టర్మ్ తెలిస్తే నెక్స్ట్ టర్మ్ 1 1 యాడ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి 50th గ్రూప్లో సమ్ ఆఫ్ ది టర్మ్స్ కావాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియాలి. 50th గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలంటే ట్రెండ్ ఎలా వెళ్తుందో చూసుకోవాలి. ఫస్ట్ గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ గ్రూప్లో మీకు 1 టర్మ్ ఉంది. ఓకే, సెకండ్ గ్రూప్లో టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, థర్డ్ గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 4 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, ఫోర్త్ గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. ఇప్పుడు 5th గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి, క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ వచ్చింది. సో చూడండి, దీని 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇది వచ్చింది, దీని 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇది వచ్చింది, దీని 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 8 వచ్చింది. కాబట్టి 5th గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 16 ఉంటాయి. అలాగే 6th గ్రూప్లో ఎన్ని ఉంటాయి, 32 టర్మ్స్ ఉంటాయి. మరి 50th గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అంటే 50th గ్రూప్ వరకు మల్టిప్లికేషన్ చేయలేం కదా. ఇక్కడ 5th గ్రూప్ వరకు అంటే మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళాం. ఇంకొక గ్రూప్ కూడా కావాలంటే ఇంకొక 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. కానీ అట్లా 50th గ్రూప్ వరకు ఇలా మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళలేం కదా. కాబట్టి వీటిని అబ్జర్వ్ చేసి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడేమో 2 పవర్ 1 అన్నీ 2 పవర్స్లో ఉన్నాయి. సో ఇది 2 పవర్ 1, ఇది 2 స్క్వేర్, ఇది 2 క్యూబ్, ఇది 2 పవర్ 4. సో ఇదేంటి అప్పుడు, ఇది కూడా 2 పవర్లో ఉండాలి కదా, అదే సీక్వెన్స్లో ఉండాలి కదా. కాబట్టి 1 నేను రాయొచ్చు, 2 పవర్ 0 రాయొచ్చు. ఇప్పుడు మనకి 50th గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజీగా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు, 5th గ్రూప్లో పవర్ ఎంత ఉంది, 2 పవర్ 4 ఉంది. 4th గ్రూప్లో పవర్ ఏముంది, 3 ఉంది. అంటే 5th గ్రూప్లో పవర్ ఏముంది, 2 పవర్ 5 - 1 ఉంది 5th గ్రూప్లో. 4th గ్రూప్లో పవర్ ఏముంది, 2 పవర్ 4 - 1, అంతే కదా 3 అంటే. సో అలాగే థర్డ్ గ్రూప్ పవర్ ఏంటి, 2 క్యూబ్ -1. మరి ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి ట్రెండ్ క్లియర్గా అర్థమైంది. అన్నిటికీ బేసిస్ 5th గ్రూప్లో 2 పవర్ 5 - 1. మరి ఇప్పుడు 6th గ్రూప్లో టర్మ్స్ ఏమవుతాయి, 6th గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమవుతాయి, 2 పవర్ 6 - 1. ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 2 పవర్ 5. 2 పవర్ 6 - 1 అంటే ఎంత, 2 పవర్ 5 అంటే 32 టర్మ్స్ ఉంటాయి. ఇది 6th గ్రూప్. మరి 7th గ్రూపు, 7th గ్రూప్లో 7 - 1 ఎన్ని ఉంటాయి, 2 పవర్ 6 ఉంటాయి. మరి ఇదే ట్రెండ్ ప్రకారం వెళ్తే 50th గ్రూప్లో S50లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి, S50లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ సో ఎన్ని ఉంటాయి, 2 పవర్, ఈజీగా మనం అబ్జర్వ్ చేస్తే 7th గ్రూప్లో 2 పవర్ 7 - 1, 6th గ్రూప్లో 2 పవర్ 6 - 1, 5th గ్రూప్లో 2 పవర్ 5 - 1. కాబట్టి 50th గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2 పవర్ 50 - 1, దట్ ఈస్ 2 పవర్ 49 టర్మ్స్ ఉంటాయి.
సో ఫిఫ్త్ గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిసిపోయింది. ఓకే, మరి ఇంక సమ్ కావాలంటే అది ఏ సిరీస్లో ఉందంటే మనం ఈచ్ గ్రూప్ ఏపీలో ఉంది, డిఫరెన్స్ 1తో ఉంది కాబట్టి 50th గ్రూప్ కూడా ఏపీలోనే ఉంటుంది. ఎందుకు? ఈచ్ అండ్ ఎవరీ గ్రూప్ ఏపీలోనే ఉంది కాబట్టి సో 50th గ్రూప్ కూడా ఏపీలోనే ఉంటుంది. మరి ఏపీలో అంటే కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది? ఈచ్ గ్రూప్లో కామన్ డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి 50th గ్రూప్లో కూడా కామన్ డిఫరెన్స్ 1 అవుతుంది. మరి వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్? ఫస్ట్ టర్మ్ తెలిస్తే కనుక్కోవచ్చు. మరి ఈచ్ అండ్ ఎవరీ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? చూడండి, ఫస్ట్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ 2/0 అయింది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏముందో ఫస్ట్ టర్మ్ కూడా అదే అయింది. సెకండ్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఏమైంది? 2/1 2 అయింది. థర్డ్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఏంది? 2² అయింది. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో ఆ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ అదే ఉంది. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఏమైంది? 2³ అయింది. కాబట్టి అలాగే 50th గ్రూప్లో ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ 2/49 అవుతుంది. 2/49 చూసారా? సో అంటే ఫస్ట్ గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూసాము ఎన్ని ఉన్నాయో ఫస్ట్ టర్మ్ కూడా అంటే ఎన్ని ఉన్నాయి? 2/0 1 కాబట్టి ఫస్ట్ టర్మ్ కూడా 1 తోటే స్టార్ట్ అయింది. సెకండ్ గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 2/1 ఫస్ట్ టర్మ్ కూడా 2/1 తోటే స్టార్ట్ అయింది. అలాగే సెకండ్ గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2² కాబట్టి నెంబర్ కూడా 2² తోటే స్టార్ట్ అయింది 4. నెక్స్ట్ ఫోర్త్ గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2³ సో టర్మ్ కూడా 2³ తోటే స్టార్ట్ అయింది. అలాగే 50th గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనం ఇంతకుముందు చూసాం 2/49. సో 50th గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2/49 కాబట్టి టర్మ్స్ ఎన్ని ఉన్నాయో ఆ గ్రూపు ఆ నెంబర్ తోటే స్టార్ట్ అయింది. కాబట్టి 2/49తో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం 50th గ్రూప్ని మనం చెప్పేయచ్చు. 50th గ్రూప్ని మనము చెప్పేయచ్చు. సో ట్రెండ్ అబ్జర్వ్ చేసాం కాబట్టి ఇప్పుడు 50th గ్రూప్లో మనము టర్మ్స్ స్టార్టింగ్ టర్మ్ ఏంటి? 2/49 ట్రెండ్ని బట్టి చూసాం. ఫోర్త్ గ్రూప్లో 2³ స్టార్ట్ అయింది. థర్డ్ గ్రూపు 2² స్టార్ట్ అయింది. కాబట్టి 50th గ్రూపు 2/50 - 1 అంటే 2/49తో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది? 1 1 1 యాడ్ చేస్తే ఇది ఏపీలో ఉంటుంది క్లియర్గా. 1 1 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో మనకి ఫస్ట్ టర్మ్ తెలిసిపోయింది ఈ గ్రూప్లో. సో ఈ గ్రూప్లో టర్మ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2/49 అండ్ సీక్వెన్స్ ఎలా ఉంది? ఏపీలో ఉంది. సీక్వెన్స్ ఎందులో ఉంది? ఏపీలో ఉంది. ఎలా ఏపీలో ఉందని చెప్పాము? ఈచ్ అండ్ గ్రూప్ ఏపీలో ఉంది కాబట్టి ఈ గ్రూప్ కూడా ఏపీలోనే ఉంటుంది. మరి కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది? కామన్ డిఫరెన్స్ ఏంటి? 1. కామన్ డిఫరెన్స్ 1. ఇప్పుడు మనకి ఏపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 ఇంటూ కామన్ డిఫరెన్స్. ఇది మనకి సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కనుక్కోవడానికి. ఇప్పుడు మనకి సో 50th గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 50th గ్రూప్లో 2/49. సో ఇప్పుడు ఆ 2/49 టర్మ్స్ సమ్ కావాలి కాబట్టి ఎన్ అంటే ఏంటి ఇక్కడ? సో ఎస్ఎన్ ఈక్వల్ ఫార్ములా మనకి ఏంటి? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో ఇక్కడ ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 50th గ్రూప్లో 2/49 కాబట్టి ఎన్ అంటే ఏంటి? 2/49/2 ఇంటూ 2 ఇంటూ ఏ ఫస్ట్ టర్మ్ ఏంటి? 2/49. ఆ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? 2/49 ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ అంటే ఎంత? 2/49 - 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత? 1. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ అయితే ఇది ఏమొస్తుంది? 2/48. నెక్స్ట్ 2 ఇంటూ 2/49 అంటే 2/50 ప్లస్ 2/49 - 1. ఆన్సర్ ఇలా లేదు. ఆన్సర్ కొద్దిగా కొద్దిగా రాలేదు అనుకుంటారు, తప్పైంది అనుకుంటారు కనుకట్టే. సో ఆన్సర్ మీకు అక్కడ మ్యాచ్ అవ్వదు. సో అక్కడ ఆన్సర్ కొద్దిగా సింప్లిఫికేషన్ చేసుకోవాలి. ఆప్షన్ చూస్తే కానీ ఎలా సింప్లిఫికేషన్ అంటే ఎలానే చేసుకోవచ్చు. సో ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఈ రెండిట్లో 2/49 కామను. సో 2/49 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది -1. సో ఇలా ఉంది ఆన్సర్. అంటే 2/48 ఇంటూ సో 2 + 1 ఎంత? 3 ఇంటూ 2/49 - 1. సో ఇది 50th గ్రూప్లో సమ్ ఆఫ్ ది టర్మ్స్. సో లాజిక్ సరిగా అబ్జర్వ్ చేస్తే చాలు. అంటే
ట్రెండ్ అన్ని టర్మ్స్ అబ్జర్వ్ చేసి ఒక్కో గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కుంటే రూల్ మనం ఇంతకుముందు చూసాం. ఫస్ట్ గ్రూప్లో ఎలా ఉంది, సెకండ్ గ్రూప్లో, ఫోర్త్ గ్రూప్లో 2 క్యూబ్, ఫిఫ్త్ గ్రూప్లో 2 పవర్ 4, కాబట్టి 50th గ్రూప్లో 2 పవర్ 49. అంటే ఫోర్త్ గ్రూప్ పవర్ ఏముంది, దానికంటే 1 లెస్, 2 క్యూబే కదా, సో 2 క్యూబ్. అలాగే 50th గ్రూప్లో ఏంటి 2 పవర్ 49 టర్మ్స్. అలాగే ఫస్ట్ టర్మ్ ఏంటి, ఫోర్త్ గ్రూప్లో 2 క్యూబ్, పవర్ కంటే 1 లెస్, కాబట్టి 50th గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 2 పవర్ 49. సో ఫస్ట్ టర్మ్ తెలిసింది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిసింది, నెక్స్ట్ సిరీస్ ఏపీలో ఉందని తెలిసింది, కామన్ డిఫరెన్స్ అన్నీ చూస్తే 1 అని తెలిసింది, కాబట్టి సమ్ కనుక్కోవచ్చు, అన్నీ తెలుసు కాబట్టి సమ్ కనుక్కోవచ్చు. ఇంతకుముందు ఇట్లాంటి క్వశ్చన్ మనం ఏపీలో చేసినప్పుడు ఒక బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్ కావాలంటే దాని ప్రీవియస్ టర్మ్లో లాస్ట్ టర్మ్ కనుక్కొని చేసాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్కి డైరెక్ట్ ఫస్ట్ టర్మ్ కనుక్కోవడం ఈజీ కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ టర్మ్ చేసేసాం. ఇంతకుముందు క్వశ్చన్ ఒకసారి రివైజ్ చేసుకోండి. సో బిఫోర్ బ్రాకెట్లో లాస్ట్ టర్మ్ కనుక్కున్నాం, దానికి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్ వచ్చింది. ఇక్కడ కూడా అలా చేయాలని చేయొచ్చు, కానీ ఇదే ఈజీ. సో కొద్దిగా అది ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే ఇందులో లాస్ట్ టర్మ్ ఏంటి 7, అంటే ఏంటి అది 2 క్యూబ్ మైనస్ 1, 2 క్యూబ్ మైనస్ 1 అంటే 7ఏ కదా. ఓకే, అలాగే ఇందులో లాస్ట్ టర్మ్ ఏంటి 2 స్క్వేర్ మైనస్ 1 సెకండ్ గ్రూప్లో. అలాగే ఫోర్త్ గ్రూప్లో లాస్ట్ టర్మ్ ఏంటి 15 అంటే 2 పవర్ 4 మైనస్ 1. అలాగే 49th గ్రూప్లో లాస్ట్ టర్మ్ ఏంటి 2 పవర్ 49 మైనస్ 1. 49 గ్రూప్లో లాస్ట్ టర్మ్ తెలిసింది కాబట్టి అప్పుడు దాని నెక్స్ట్ బ్రాకెట్లో ఫస్ట్ టైం ఏమవుతుంది, దానికి 1 యాడ్ చేస్తే వస్తుంది. ఇలా కూడా చూడొచ్చు. కాకపోతే మనం లాస్ట్ టర్మ్ని ఇంతకుముందు మనం ఏపీలో చేసినప్పుడు ప్రీవియస్ బ్రాకెట్లో లాస్ట్ టర్మ్ని ఐడెంటిఫై చేసి దానికి 1 యాడ్ చేస్తే ఆ నెక్స్ట్ బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాకెట్లో డైరెక్ట్గా ఫస్ట్ టర్మ్ కనుక్కోవడమే సింపుల్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ టర్మే కనుక్కున్నాం. లాస్ట్ టర్మ్ కనుక్కోవడమే ఇక్కడ కష్టం కాబట్టి సో ఫస్ట్ టర్మ్ కనుక్కున్నాం. సో లాస్ట్ టర్మ్ ఐడెంటిఫికేషన్ కష్టం, అదైతే ఈజీ. 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. అది 15 అంటే 2 పవర్ 4 మైనస్ 1 అట్లా కనెక్ట్ అవ్వాలి, కొద్దిగా కష్టం అవ్వచ్చు. సో నెక్స్ట్ మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ప్రాపర్టీస్ చూద్దాం. అర్థమెటిక్లో మనకి ప్రాపర్టీస్ విషయం కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కూడా ప్రాపర్టీస్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, A1, A2, A3 టర్మ్స్ అనేది జీపీలో ఉన్నాయి. సో జీపీలోనే వాటి కామన్ రేషియో ఏంటి ఆర్. సో సిరీస్ అనేది జీపీలో ఉంది, కామన్ రేషియో ఆర్. అయితే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఒక కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని కే పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే రిజల్టెంట్ కూడా జీపీలోనే ఉంటుంది. అండ్ కామన్ రేషియో ఏమవుతుంది ఆర్ఏ అవుతుంది, కామన్ రేషియో ఏమీ మారదు. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని కే పెట్టి డివైడ్ చేస్తే, జీపీలో ఉన్న ప్రతి టర్మ్ని ఒకే నెంబర్ పెట్టి డివైడ్ చేస్తే ఆ సీక్వెన్స్ కూడా జీపీలోనే ఉంటుంది. ఇక్కడ కూడా కామన్ రేషియో ఏమీ మారదు. సో గుర్తుండడం కష్టమేమో, గుర్తుండదు అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి. గుర్తుండి ఉండకుండా ఫార్ములాలు వాడబకండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. సిరీస్ ఏంది జీపీలో ఉంది, కామన్ రేషియో 6, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ దేంతో పెట్టి మల్టిప్లికేషన్ చేసాం, కే పెట్టి మల్టిప్లికేషన్ చేసాం, రిజల్టెంట్ కూడా జీపీలోనే ఉంటుంది. కామన్ రేషియో ఏముంటుందన్న 6 ఉంటుందన్న కొంతమంది పొరపాటున కేఆర్ అని రాసే అవకాశం కూడా ఉంది. సో అట్లాంటి డౌట్స్ వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెక్ చేసుకోండి. ఒక జీపీ చూసుకోండి, 2 స్క్వేర్, 2 క్యూబ్, నెక్స్ట్ 2 పవర్ 4, 2 పవర్ 5 ఎందులో ఉంది జీపీలో ఉంది. కామన్ రేషియో ఎంత ఇక్కడ కామన్ రేషియో, సో కామన్ రేషియో ఈజ్ 2. ఇప్పుడు జీపీలో ప్రతి టర్మ్ని ఒకే నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేద్దాం. ఏదైనా ఒకే నెంబర్ అంటే అప్పుడు 3 × 2, నెక్స్ట్ ఏంటి 3 × 2 స్క్వేర్, నెక్స్ట్ ఏంటి 3 × 2 క్యూబ్, నెక్స్ట్ ఏంటి 3 × 2 పవర్ 4. జీపీలో ఉందా లేదా చూసుకోండి. ఈ రెండిటి రేషియో 2, ఈ రెండిటి రేషియో 2, ఈ రెండిటి రేషియో 2, ఈ రెండిటి రేషియో 2, అలాగే ఈ రెండిటి రేషియో ఏంటి 2నే, ఈ రెండిటి రేషియో 2నే చూసుకోండి. ఇది బై ఇది ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని దాని ప్రీవియస్ టర్మ్ పెట్టి డివైడ్ చేయండి, కామన్ రేషియో ఏమొస్తుంది 2నే వస్తుంది. కాబట్టి ఒక సిరీస్ జీపీలో ఉంటే ఒకవేళ గుర్తులేదనుకోండి ఒక ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి, అంతేగాని గుర్తుండి ఉండక ఏది గుర్తుకొస్తుంది రాయొద్దు. సో సీక్వెన్స్ అనేది జీపీలో ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే రిజల్టెంట్ కూడా జీపీలోనే ఉంటుంది. అండ్ కామన్ రేషియో మాత్రం మారదు. ఎందుకంటే ప్రతి టర్మ్ని ఒకే నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినప్పుడు అప్పుడు ఇది బై ఇది చేసినప్పుడు ఏమవుతుంది, అది క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే 3 2 స్క్వేర్ బై 3 × 2. సో దేనితో మల్టిప్లికేషన్ చేసారో అది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి కామన్ రేషియో మారదు. అలాగే సేమ్ డివైడ్ చేసి కూడా చూడండి.
అలాగే నెక్స్ట్ ఒక సీక్వెన్స్ జీపీలో ఉంటే అప్పుడు జీపీలో ఉన్న ప్రతి టర్మ్ని ఒక కాన్స్టెంట్ పెట్టి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా వచ్చే రిజల్ట్ జీపీలో ఉండదు. కాబట్టి ఇదే చూసుకోండి, అన్నిటికీ 1 1 యాడ్ చేయండి. సో ఇది జీపీలో ఉంది, అన్నిటికీ 1 యాడ్ చేస్తే సో ఇది ఎంత 2 + 1 ఎంత 3, 4 + 1 ఎంత 5, ఇదంతా 2 క్యూబ్ అంటే 8, 8 + 1 ఎంత 9, నెక్స్ట్ ఇదంతా 2⁴ 16, 16 + 1 17. అన్నిటికీ ఈ జీపీకి అన్నిటికీ 1 1 యాడ్ చేశా. సో ఇది 2⁵ 32 + 1 33. ఇది జీపీలో ఉందా చూసుకోండి. రేషియో కామనా, ఈ రెండింటి రేషియో కామనా? సో ఏ 2 టర్మ్స్ చూసినా రేషియో కామన్ లేదు. కాబట్టి ఒక సీక్వెన్స్ జీపీని మనము సమ్ కాన్స్టెంట్ పెట్టి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా వచ్చే న్యూ రిజల్టెంట్ జీపీలో ఉండదు. అదే మనం ఏపీలో ఏం నేర్చుకున్నాం, ఓ సీక్వెన్స్ ఏపీలో అంటే ఈచ్ టర్మ్ని కే పెట్టి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా సీక్వెన్స్ ఏపీలోనే ఉంది. అంటే ఒరిజినల్ సీక్వెన్స్ ఏపీలో అంటే సో అడిషన్ ఒక సమ్ కాన్స్టెంట్ పెట్టి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఏపీలోనే ఉంది. అలాగే అక్కడ ఫస్ట్ 2 ఏంటి, యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసిన రిజల్టెంట్ ఏపీలోనే ఉంటుంది, కామన్ డిఫరెన్స్ మారదు అక్కడ. అదే మల్టిప్లై చేస్తే కామన్ రేషియో మారుతుంది. సో డౌట్ ఉంటే ఒక ఎగ్జాంపుల్ అంతే, ఏపీలో తీసుకుని ఇంతకుముందు ఏపీలో మనం డిస్కస్ చేసాం, మళ్ళీ దాని గురించి డీటెయిల్గా అవసరం లేదు. సో ఒకవేళ తెలియలేదు అనుకోండి, ఒక సిరీస్ తీసుకుంటారు, ఏపీ తీసుకుంటారు, దాన్ని ఒక నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు, అప్పుడు కామన్ రేషియో ఐడెంటిఫై చేయండి. సో లేదంటే ఒక సిరీస్ చిన్న ఒకసారి చూద్దాం. ఇది ఏంటి, a+d, a+2d, a+3d, వీటన్నిటిని ఒక కాన్స్టెంట్ పెట్టి యాడ్ చేస్తే రిజల్టెంట్ కూడా ఏపీలోనే ఉంటుంది, కామన్ డిఫరెన్స్ ఏం మారదు. కానీ మల్టిప్లికేషన్ చేస్తే కామన్ రేషియో మారిపోతుంది. చూడండి, కే పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే కేఏ, ఇదేంటి కేఏ + కేడి, నెక్స్ట్ ఏంటి కేఏ + 2kd. చూడండి కేడి యాడ్ అయింది అంటే ఒరిజినల్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ డి అయితే సమ్ కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినప్పుడు కామన్ రేషియో ఏమైంది, కే ఇంటూ డి అయింది. కాబట్టి అక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు అంటే యాడ్ చేసిన ఒక ఏపీ సిరీస్ ఉందనుకోండి, దాన్ని ఒక కాన్స్టెంట్ పెట్టి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఏపీలోనే ఉంటుంది, కామన్ డిఫరెన్స్ మారదు. అలాగే ఒక కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా డివైడ్ చేసినా సీక్వెన్స్ ఏపీలోనే ఉంటుంది, కానీ కామన్ రేషియో మారుతుంది. మల్టిప్లికేషన్ చేస్తే కే ఇంటూ డి అవుతుంది, డివైడ్ చేస్తే కామన్ రేషియో d/k అవుతుంది. డౌట్ ఉంటే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎలా రాసినా ఒక ఎగ్జాంపుల్ రాసి వెరిఫై చేసుకోండి, తెలిసిపోతుంది అంతే. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక సీక్వెన్స్ జీపీలో ఉంటే దాన్ని ఒక సమ్ కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా డివైడ్ చేసినా జీపీలోనే ఉంటుంది, కానీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే జీపీలో ఉండదు. కానీ ఏపీలో మాత్రం ఈ 4 పనుల్లో యాడ్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఏది జరిగినా కూడా రిజల్టెంట్ ఏపీలోనే ఉంటుంది. ఇక్కడ మాత్రం యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మీకు కాన్స్టెంట్ పెట్టి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా వచ్చే సీక్వెన్స్ జీపీలో ఉండదు. నెక్స్ట్ ఒక సీక్వెన్స్ జీపీలో ఉంటే వాటి రెసిప్రోకల్స్ కూడా జీపీలోనే ఉంటాయి. సో ఎట్లా అంటే ఇవన్నీ ఎక్కడంటే ఒకటి రాసేయండి, జనరల్ జీపీ రాయండి, AR², AR³ లేదంటే నెంబర్ మీ ఇష్టం వచ్చింది రాసుకోండి, జీపీలో ఉండే విధంగా ఒక సీక్వెన్స్ రాయండి. ఇవి రెసిప్రోకల్స్ చూడండి, ఇవి జీపీలో ఉన్నాయా లేవా, ఇది కూడా జీపీలోనే ఉంది. ఎలా వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈజ్ అబ్టెన్డ్ బై మల్టిప్లైయింగ్ బై 1/r. సో ఇప్పుడు ఒక టర్మ్ని 1/r పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది, దీన్ని 1/r పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది, దీన్ని 1/r పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. అంటే ఇక్కడ కామన్ రేషియో r అయితే ఇక్కడ కామన్ రేషియో ఏమైంది, 1/r పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. కామన్ రేషియో ఏంటి, 1/r. అలాగే ఒక సీక్వెన్స్ జీపీలో అంటే అన్నిటికీ సేమ్ పవర్ రైజ్ చేస్తే, ఇది సీక్వెన్స్ జీపీ, అన్నిటికీ ఆ సీక్వెన్స్కి అన్నిటికీ సేమ్ పవర్ రైజ్ చేస్తే వచ్చే సీక్వెన్స్ కూడా జీపీలోనే ఉంటుంది. కామన్ రేషియో ఏమవుతుంది అంటే r⁴n అవుతుంది. కామన్ రేషియో r⁴n ఎలా గుర్తుంటుంది, ఒకటే. సో రాసేయండి, ఈ ఒక సిరీస్ AR², నెక్స్ట్ AR³, నెక్స్ట్ AR⁴, ఇదేంటి జనరల్ జీపీ, కామన్ రేషియో అంతా ఇక్కడ r. ఇప్పుడు అన్నిటికీ సేమ్ పవర్ రైజ్ చేస్తాం, ఏదన్నా n ఏదో ఒకటి మీ ఇష్టం. సో ఇప్పుడు మనం ఏం రైజ్ చేద్దాం, పవర్ 4 రైజ్ చేద్దాం అన్నిటికీ. సో అన్నిటికీ పవర్ 4 రైజ్ చేయండి, అప్పుడు A⁴, అప్పుడు ఏంటిది A⁴, AR⁴, లేదంటే A⁴, R⁴. నెక్స్ట్ దీని పవర్ 4 రైజ్ చేస్తే A⁴, R⁴8. దీని పవర్ 4 రైజ్ చేస్తే A⁴, R⁴12. నెక్స్ట్ దీని పవర్ 4 రైజ్ చేస్తే A⁴, R⁴.
సో 4 హోల్ పవర్ 4 అంటే ఎంత 16. చూడండి ఒరిజినల్ సీక్వెన్స్ జీపీలో ఉంటే సో అన్నిటికీ సేమ్ పవర్ రైట్ చేసిన వచ్చిన రిజల్టెంట్ కూడా జీపీలోనే ఉందా లేదా ఎలా తెలుస్తుంది? సో కాన్సిక్యూటివ్ టర్మ్స్ రేషియో అనేది సేమ్ ఉండాలి. ఈ రెండింటి రేషియో ఎంత ఇది బై ఇది. సో ఏంటి r పవర్ 4. అలాగే ఈ టర్మ్ని దాని ప్రీవియస్ టర్మ్ పెట్టి డివైడ్ చేయండి. a పవర్ 4 క్యాన్సిల్. r పవర్ 8 బై r పవర్ 4 అంటే ఎంత r పవర్ 4. కాబట్టి ఇక్కడ కూడా కామన్ రేషియో r పవర్ 4. అలాగే నెక్స్ట్ ఈ రెండింటి రేషియో కూడా r పవర్ 4. లేదంటే దీన్ని r పవర్ 4 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్, దీన్ని r పవర్ 4 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. కాబట్టి రేషియో అనేది ఫిక్స్డ్ ఉంది. కాబట్టి అన్నిటికీ సేమ్ పవర్ రైట్ చేసినా కూడా వచ్చిన సీక్వెన్స్ జీపీలోనే ఉంటుంది. కానీ దాని కామన్ రేషియో ఏమవుతుంది r పవర్ మీరు ఎంతైతే పవర్ రైట్ చేశారో అది వస్తుంది. సో ఇక్కడ పవర్ 4 రైట్ చేశారు కాబట్టి 4 వస్తుంది. ఒకవేళ పవర్ n రైట్ చేస్తే అప్పుడు దాని కామన్ రేషియో ఏమవుతుంది r పవర్ n అవుతుంది. సో నెక్స్ట్ ఇది చాలా పవర్ఫుల్ పాయింట్, వేరే వేరే చాప్టర్స్లో కూడా ఎక్కువ ఇచ్చేస్తుంటాం. సో ఇది లాగర్థమ్స్ విత్ లాగర్థమ్స్ తోటి ఈ సిరీస్ ఏపీలో ఉంటే లాగ్ రిమూవ్ చేస్తే వచ్చే సీక్వెన్స్ జీపీలో ఉంటుంది. అలాగే ఎక్కువ కన్వర్స్ ఎక్కువ అవసరం అవుతుంది. కన్వర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కన్వర్స్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటి ఇవి ఏపీలో ఉన్నాయి. విత్ లాగర్థమ్స్ చూస్తే టర్మ్స్ ఏమున్నాయి ఏపీలో ఉన్నాయి. సో లాగ్ A1 లాగ్ A2 లాగ్ A3. ఇప్పుడు లాగ్ రిమూవ్ చేశారనుకోండి అప్పుడు A1 A2 A3లు ఎందులో ఉంటాయి జీపీలో ఉంటాయి. అది చెప్తుంది. సో లాగ్ అంటే విత్ లాగ్ తోటి టర్మ్స్ ఎలా ఉన్నాయి ఏపీలో ఉన్నాయి. లాగ్ రిమూవ్ చేస్తే ఆ ఏపీ ఏమవుతుందంటే జీపీ అవుతుంది. అలాగే ఒక జీపీకి లాగ్ అప్లై చేశారనుకోండి, ఇంతకుముందు రిమూవ్ చేసాం, ఇప్పుడు ఏంటి లాగ్ అప్లై చేసాం అనుకోండి, ఒక సీక్వెన్స్ జీపీలో ఉంటే అన్నిటికీ లాగ్ అప్లై చేస్తే అంటే జీపీ అయితే అన్నిటికీ లాగర్థమ్స్ ఏమవుతాయి అంటే ఏపీ అవుతుంది. ఇవి ఎందులో ఉంటాయి ఏపీలో ఉంటుంది. అంటే ఒరిజినల్ సీక్వెన్స్ లాగర్థమ్స్ తోటి ఏపీలో ఉంటే లాగ్ రిమూవ్ చేస్తే జీపీ అవుతుంది. అలాగే ఒక ఒరిజినల్ సీక్వెన్స్ జీపీలో ఉంటే అన్నిటికీ లాగర్థమ్ అప్లై చేస్తే ఏపీ అవుతుంది. ఒక సిరీస్ అనేది జీపీలో ఉంటే దేర్ లాగర్థమ్స్ ఆర్ ఇన్ ఏపీ. ఆ పాయింట్ చాలా చాలా పవర్ఫుల్. వేరే వేరే చాప్టర్స్లో కూడా మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఒక సీక్వెన్స్ A1 A2 A3 ఇవన్నీ జీపీలో ఉన్నాయి. నెక్స్ట్ ఈ సీక్వెన్స్ కూడా జీపీలో ఉన్నాయి. అంటే ఇదొక జీపీ సీక్వెన్స్, అదొక జీపీ. సో ఫస్ట్ ఇదేంటి సీక్వెన్స్ జీపీ, దాని కామన్ రేషియో R1 అన్నాడు. సో దీని కామన్ రేషియో R1. అలాగే ఇది కూడా సెకండ్ ఇంకో సీక్వెన్స్, ఇది కూడా జీపీలో ఉంది, దాని కామన్ రేషియో R2. ఇప్పుడు టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి కరస్పాండింగ్ ఫస్ట్ ఇంటూ ఫస్ట్ A1 B1 అలాగే A2 ఇంటూ B2. సో అలాగే A ప్లస్ ఏ థర్డ్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్. అప్పుడు అంటే రెండు డిఫరెంట్ టర్మ్స్ జీపీలో ఉన్నాయి. వాటిని కరస్పాండింగ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే టర్మ్స్ కూడా మనకి ఏమవుతాయి జీపీలోనే ఉంటాయి. మరి కామన్ రేషియో ఏమవుతుందంటే ఆ రెండింటి ప్రోడక్ట్ R1 ఇంటూ R2 అవుతుంది. కామన్ రేషియో R1 ఇంటూ R2. అలాగే డివైడ్ చేసిన అంటే ఒక ఒరిజినల్ సీక్వెన్స్ జీపీ, దాన్ని ఇంకొక జీపీ పెట్టి డివైడ్ చేసిన రిజల్టెంట్ జీపీలోనే ఉంటుంది. సో మరి దాని కామన్ రేషియో ఏమవుతుందంటే న్యూమేటర్స్ జీపీ బై డినామినేటర్స్ జీపీ న్యూమేటర్ కామన్ రేషియో బై డినామినేటర్స్ కామన్ రేషియో. సో R1 బై R2 అవుతుంది. సో ఇది కూడా మీకు కావాలంటే ఒకటి ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. జీపీ ఒకటి రాసుకుని 2 స్క్వేర్, నెక్స్ట్ 2 క్యూబ్ 2 పవర్ 4 ఇది ఒక జీపీ కదా, 2 పవర్ 5 అండ్ సో ఆన్. అలా ఇంకో జీపీ రాయండి 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 పవర్ 4 3 పవర్ 5. సో దీని కామన్ రేషియో ఎంత 2, దీని కామన్ రేషియో ఎంత 3. ఇప్పుడు రెండు జీపీస్ని మల్టిప్లికేషన్ చేస్తాం అప్పుడు ఏమొస్తుంది 6 స్క్వేర్. సో 2 ఇంటూ 3 6 క్యూబ్. సో 6 పవర్ 4. సో ఇది కూడా జీపీలో ఉందా లేదా? సో మనం రెండు జీపీలని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే న్యూ టర్మ్స్ కూడా జీపీలో ఉంది. సో 6 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. సో ఇక్కడ కామన్ రేషియో ఏంటి అప్పుడు కామన్ రేషియో 6. కామన్ రేషియో ఏంటి దేనికి ఈక్వల్ అయింది ఈ రెండింటి కామన్ రేషియో ప్రొడక్ట్కి ఈక్వల్ అయింది. కాబట్టి 2 and 3 ప్రొడక్ట్కి కామన్ రేషియో ఈక్వల్ అయింది. అలాగే డివైడ్ చేసినా కూడా వచ్చే సీక్వెన్స్ జీపీలోనే ఉంటుంది. అప్పుడు ఆ రేషియోకి కామన్ రేషియో ఏమవుతుందంటే రేషియో ఆఫ్ ది ఈ ఇండివిజువల్ కామన్ రేషియోస్ అంటే 2/3కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఒకవేళ కామన్ రేషియో ఫస్ట్ సిరీస్ R1 సెకండ్ సిరీస్ R2 అయితే అప్పుడు రేషియో కామన్ రేషియో ఏమవుతుంది R1 బై R2 అవుతుంది. నెక్స్ట్ యాడ్ చేశారనుకోండి అది జీపీలో ఉండదు. యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన యాడ్ చేసి చూడండి 2 + 3 5. నెక్స్ట్ ఏంటి 2 స్క్వేర్ + 3 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ కాదు. 2 స్క్వేర్ + 3 స్క్వేర్ అంటే ఎంత 4 + 9 13 వస్తుంది. సో 13.
అలాగే నెక్స్ట్ టర్మ్ యాడ్ చేసి చూడండి. సో కరస్పాండింగ్ ప్లేసెస్ యాడ్ చేస్తే వచ్చే సీక్వెన్స్ జీపీలో ఉండదు. అలాగే కరస్పాండింగ్ ప్లేసెస్ డిఫరెన్స్, వీటి డిఫరెన్స్ కూడా జీపీలో ఉండదు. ప్రొడక్ట్ అవుతుంది, రేషియో జీపీలో ఉంటుంది, కానీ సో ఆ కరస్పాండింగ్ టర్మ్స్ సమ్ కానీ డిఫరెన్స్ కానీ జీపీలో ఉండదు. నెక్స్ట్ ఇంకో చాలా పవర్ఫుల్ పాయింట్ మనకి ఏపీలో డిస్కస్ చేసాం. ఒక సీక్వెన్స్ అనేది ఏపీలో ఉంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈస్ కాన్స్టెంట్ అని చూసాం. ఒక సీక్వెన్స్ ఏపీలో ఉంటే, ఏపీలో ప్రాపర్టీస్లో ఏం చూసాం, సీక్వెన్స్ ఏపీలో ఉంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ అనేది కాన్స్టెంట్ చూసాం. సో A2 A3 సో A4 నెక్స్ట్ A5 సో అప్ టు A25. సో ఇవి సో ఇప్పుడు మనకి అక్కడ ఏం చేసామంటే ఏపీలో అంటే సీక్వెన్స్ ఏపీలో అంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ అంటే ఇటు నుంచి ఫస్ట్ అటు నుంచి ఫస్ట్ ఈక్వల్ టు ఇటు నుంచి ఒకవేళ ఫోర్త్ తీసుకుంటే అటు నుంచి ఫోర్త్. సో అటు నుంచి ఫోర్త్ ఏం కావాలి ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది సఫిక్స్ 26 అయింది కాబట్టి ఇక్కడ ఒక సఫిక్స్ 26 రావాలంటే సో అటు నుంచి ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది అలా చూడండి. అంతేగాని 25 - 4 చేసేవాకండి. 25 - 4 చేస్తే 21 వస్తుంది. అక్కడ ఏపీలో కూడా చెప్పాను. సో ఇక్కడ ఫస్ట్ అక్కడ ఫస్ట్ సమ్ ఆఫ్ ది సఫిక్స్ ఎంత ఉంది, 26 ఉంది కాబట్టి ఇటు నుంచి ఫోర్త్ టర్మ్ అంటే అటు నుంచి ఫోర్త్ టర్మ్ 21 కాదు. చాలామంది A25 - 4 21 రాస్తారు, కాదు కౌంట్ చేయండి కావాలంటే. A25 ఫస్ట్ టర్మ్, 24 సెకండ్ టర్మ్, 23 థర్డ్ టర్మ్, 22 ఏమైంది ఫోర్త్ టర్మ్ అయింది. చాలామంది పొరపాటున 21 అని రాస్తారు. సో సీక్రెట్ అంతే, సమ్ ఆఫ్ ది సఫిక్స్ కాన్స్టెంట్ ఉండాలి. అలాగే ఇటు నుంచి సెవెంత్ టర్మ్, అటు నుంచి సెవెంత్ టర్మ్ సమ్ము. అటు నుంచి సెవెంత్ టర్మ్ అంటే ఏం కావాలి, A15 ఎందుకంటే సమ్ సారీ ఇక సమ్ ఎంత రావాలి 26 కదా, 26 రావాలంటే ఎంత రావాలి A19 అట్లా. సో మనకి సీక్వెన్స్ ఏపీలో ఉంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈస్ కాన్స్టెంట్ అయితే, అదే మనం జీపీలోకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ వస్తే ఏమవుతుంది అంటే ఓ సీక్వెన్స్ జీపీలో ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈస్ కాన్స్టెంట్. ఏపీలోనేమో సమ్ కాన్స్టెంట్ అయితే జీపీలో ప్రొడక్ట్ కాన్స్టెంట్ అవుతుంది. ఈ సీక్వెన్స్ ఏపీలో ఉంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇటు నుంచి ఫస్ట్ అటు నుంచి ఫస్ట్ ఇటు నుంచి ఫోర్త్ అటు నుంచి ఫోర్త్ టర్మ్ ఈక్వల్ టు ఇటు నుంచి సెవెంత్ టర్మ్ అటు నుంచి సెవెంత్ టర్మ్ సమ్కి ఈక్వల్ అయితే, అదే సీక్వెన్స్ జీపీలో ఉంటే ఇటు నుంచి ఫస్ట్ టర్మ్ అటు నుంచి ఫస్ట్ టర్మ్ ప్రొడక్ట్, ఇటు నుంచి ఫోర్త్ టర్మ్ అటు నుంచి ఫోర్త్ టర్మ్ ప్రొడక్ట్, ఇటు నుంచి ఫోర్త్ టర్మ్ అటు నుంచి ఫోర్త్ టర్మ్ అంటే ఏంటి A21 కాదు 22. చూడండి సమ్ ఆఫ్ ది సఫిక్స్ ఇక్కడ ఏమొచ్చిందో అదే రావాలి. అలాగే ఇటు నుంచి సిక్స్త్ టర్మ్ అటు నుంచి సిక్స్త్ టర్మ్ అంటే ఇటు నుంచి సిక్స్త్ టర్మ్ అంటే A6, అటు నుంచి సిక్స్త్ టర్మ్ అంటే మనకి ఏం రావాలి A20. సమ్ ఆఫ్ ది సఫిక్స్ 26 రావాలి కదా. అలాగే ఇటు నుంచి నైన్త్ టర్మ్ A9, అటు నుంచి నైన్త్ టర్మ్ ఏమవుతుంది 26 రావాలంటే A17. సో 9 + 17 26 కదా అది. అంటే ఏపీ ఒక సీక్వెన్స్ అనేది సీక్వెన్స్ ఏపీలో ఉంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈజ్ కాన్స్టెంట్ అయితే, ఇక్కడ సమ్ కాన్స్టెంట్ అయితే జీపీలో ప్రొడక్ట్ కాన్స్టెంట్. ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈజ్ కాన్స్టెంట్. ఏపీలోనేమో సమ్ కాన్స్టెంట్ అయితే జీపీలో ప్రొడక్ట్ కాన్స్టెంట్. సో ఇటు నుంచి ఫస్ట్ ఎన్ అంటే మొత్తం ఎన్ టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్ A1 అయితే అటు నుంచి ఫస్ట్ ఏంటి AN, ఇటు నుంచి సెకండ్ టర్మ్ A2 అయితే అటు నుంచి సెకండ్ టర్మ్ ఏంటి AN-1, ఇటు నుంచి థర్డ్ టర్మ్ A3 అయితే అటు నుంచి థర్డ్ టర్మ్ ఏంటి AN-2. అలాగే నెక్స్ట్ ఈ పాయింట్ కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం, కానీ అంటే ఒక సీక్వెన్స్ జీపీలో అంటే ఇక్కడ ఏంటంటే ఇది అర్థం అవడం కష్టం. అంటే చూడండి ఇక్కడ మామూలుగా ఏబీసీ జీపీ అయితే మనకి ఏం తెలుసు, B² = AC అని తెలుసు కదా. అలాగే ఓ సీక్వెన్స్ జీపీలో ఉందనుకోండి, సో ఈ సీక్వెన్స్ అనేది జీపీలో ఉందనుకోండి, ఈక్వల్ గ్యాప్తో తీసుకుంటే అది కూడా జీపీలోనే ఉంటుంది. ఈక్వల్ గ్యాప్ తోటి అంటే ఇక్కడ నేను సెకండ్ టర్మ్ తీసుకున్నాను, 2 టర్మ్స్ స్కిప్ చేశాను A5, మళ్ళీ 2 టర్మ్స్ స్కిప్ చేశాను A8. ఇది నేను రౌండ్ చేసిన టర్మ్స్ కూడా జీపీలో ఉంటాయి. అంటే ఒరిజినల్గా ఈ సీక్వెన్స్ జీపీలో ఉంటాయి. బిఫోర్ ఫస్ట్ ఏంటి కండిషన్ ఏంటి, ఈ సీక్వెన్స్ జీపీలో ఉంటే ఈక్వల్ గ్యాప్తో తీసుకునే టర్మ్స్ కూడా జీపీలోనే ఉంటాయి. చూడండి అంటే ఇక్కడ గ్యాప్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ కూడా అన్ని టర్మ్స్ స్కిప్ చేసాం కాబట్టి A2 A5 A8 జీపీలో ఉంటుంది. సో కానీ అది అర్థం కాకపోతే ఒక నెంబర్లో 2 2² 2³ 2⁴ 2⁴ 2⁴ 2⁴ 2⁴ 2⁴ 2⁴ జీపీలో ఉంది. సో జీపీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈక్వల్ గ్యాప్తో చూస్తున్నాం. సో ఇక్కడ నేను
2 తీసుకున్నాను, 2 టర్మ్స్ స్కిప్ చేశా, ఇది తీసుకున్నా, మళ్ళీ 2 టర్మ్స్ స్కిప్ చేశా. జీపీలో ఉందా లేదు చూడండి. ఈ రెండింటి రేషియో ఎంత 2^4/2, 2 క్యూబేగా. అలాగే ఈ రెండింటి రేషియో ఎంత 2^7/2^4, అది కూడా 2 క్యూబేగా. అంటే ఈక్వల్ గ్యాప్తో తీసుకుంటే అది జీపీలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఏఆర్ స్క్వేర్, అంటే ఇక్కడ ఏఆర్ ఈక్వల్ అంటే స్క్వేర్ చేశారనుకోండి, ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ ఏంటి ఏఆర్ మైనస్ కే ఇంటూ ఏఆర్ ప్లస్ కే. అంటే ఈ రెండింటి ప్రోడక్ట్కి ఈక్వల్ ఎందుకు ఇది స్క్వేర్ కాబట్టి జీపీనే కదా, ఈ కాన్సెప్ట్ ఫాలో అయింది కదా. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అంటే ఇది జీపీలో ఉంది. అంటే ఏంటి జీపీలో ఉంది, ఇక్కడ ఏబీసీ జీపీ అయితే ఇక్కడ ఏంటి ఏఆర్ మైనస్ కే, నెక్స్ట్ ఏంటి ఏఆర్, నెక్స్ట్ ఏంటి ఏఆర్ ప్లస్ కే. అంటే దీని అర్థం ఏంటి, మిడిల్ టర్మ్ ఆర్ ఏఆర్ అయితే ఈక్వల్ గ్యాప్తో తీసుకున్నామా, అంటే కే టర్మ్స్ లెఫ్ట్ సైడ్ వచ్చాం, ఆర్ మైనస్ కే ఏంటంటే కే టర్మ్స్ లెఫ్ట్ సైడ్ వచ్చాం. అలాగే ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ A⁵ ఉంది కదా, 3 టర్మ్స్ లెఫ్ట్ సైడ్ వచ్చాం, అలాగే 3 టర్మ్స్ రైట్ సైడ్ వెళ్ళాం. అప్పుడు వచ్చిన సీక్వెన్స్ ఏమైంది A2 A5 A8 అయింది, జీపీలో ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా అంతే, లెఫ్ట్ సైడ్ ఎన్ని టర్మ్స్ వెళ్ళారో రైట్ సైడ్ కూడా అన్ని టర్మ్స్ మూవ్ అయ్యారు. అప్పుడు వచ్చిన ఆ టర్మ్స్ ఎందులో ఉంటాయి, జీపీలో ఉంటాయి. ఆ టర్మ్స్ ఎలా ఉంటాయి, జీపీలో ఉంటాయి. జీపీలో ఉంది కాబట్టి ఏబీసీ జీపీ అయితే బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ కాబట్టి అదే కాన్సెప్ట్ ప్రకారం స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ వన్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్. సో ఇది తెలిసిందే, పెద్ద ప్రాబ్లం లేదు. సో జీపీ అయితే ఇంకేంటి, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ బై థర్డ్ టర్మ్. అంటే ఎవ్రీ టర్మ్ని దాని ప్రీవియస్ టర్మ్ పెట్టి డివైడ్ చేస్తే ఏమవుతుంది, కామన్ రేషియో. సో రేషియో ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. సో రేషియో ఆఫ్ ది కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ ఈక్వల్ కదా. అంటే ఇప్పుడు ఈ రెండింటిని తీసుకున్నాం అనుకోండి, ఏమైంది అప్పుడు A2 స్క్వేర్ ఈక్వల్ టు A1 ఇంటూ A3. ఓకే, అలాగే నెక్స్ట్ ఇది ఎలా వచ్చింది, ఇప్పుడు ఈ రెండు ఏమన్నా రౌండ్ ఆఫ్ చేయండి, అప్పుడు ఏంటి A3 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత A2 ఇంటూ A4. అలాగే చాలా పవర్ఫుల్ పాయింట్, ఏపీలో 3 టర్మ్స్ ఇచ్చి సమ్ ఇచ్చాడు అనుకోండి, ఆ 3 టర్మ్స్ ఎలా తీసుకోవాలో చూసాం. సో 3 టర్మ్స్ ఏపీ ఇచ్చి సమ్ ఆఫ్ ది టర్మ్స్ అంటాడు క్వశ్చన్లో, సమ్ ఆఫ్ ది 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటాడు. సమ్ ఆఫ్ ది 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ అన్నప్పుడు ఆ 3 టర్మ్స్ ఇలా పిక్ చేసుకుంటే సమ్ యాడ్ చేసినప్పుడు మీకు ఈజీగా, సో వీటిని యాడ్ చేసినప్పుడు డిడి క్యాన్సిల్ అయ్యి 3A వచ్చేస్తుంది, అప్పుడు ఏ వాల్యూ ఈజీగా వస్తుంది అని ఏపీలో డిస్కస్ చేసాం. సో సమ్ ఆఫ్ ది 3 టర్మ్స్ ఏపీ అంటే ఇలా తీసుకోవాలి. అలాగే సమ్ ఆఫ్ ది 5 టర్మ్స్ అంటే ఇంకోటి టర్మ్ లెఫ్ట్ సైడ్ వస్తాం, A-2D, అలాగే అటు సైడ్ ఒకటి తీసుకెళ్తాం, అంతే కదా, చూసాం కదా ఏపీలో. సో 5 టర్మ్స్ అంటే ఇలా తీసుకుంటాం. అలాగే సేమ్ జీపీలో, అక్కడ ఏపీలో అయితేనేమో సమ్ ఆఫ్ ది టర్మ్స్ అని ఉంటుంది క్వశ్చన్లో, ఇక్కడ జీపీలో ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ అని ఇస్తాడు, ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్. సో జీపీలో 3 టర్మ్స్ అంటే ఇలా తీసుకోవచ్చు, జీపీలో 3 టర్మ్స్ అంటే ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం కంటే ఆ 3 టర్మ్స్ ఇలా తీసుకుంటే బెస్ట్, ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకుంటే బెస్ట్. ఎందుకు బెస్ట్, మల్టిప్లికేషన్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ది 3 టర్మ్స్ ఏదో ఇచ్చి ఉంటాడు, సపోజ్ 27 అనేది ఇచ్చి ఉంటాడు. సో ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ 27 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మా ప్రొడక్ట్ ఇలా తీసుకోవడం కంటే, సో జీపీలో 3 టర్మ్స్ అంటే ఇది జీపీలోనే ఉంది, కాంబినేషన్ అంతా ఆర్ఆర్, ఇది కూడా జీపీలోనే ఉంది, కాంబినేషన్ అంతా ఆర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఈ సీక్వెన్స్ జీపీలో ఉంది, ఈ సీక్వెన్స్లో కూడా జీపీలో ఉంది. కానీ ప్రొడక్ట్ ఆఫ్ ది 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవడం కంటే ఇలా తీసుకోవడం బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటే, ప్రొడక్ట్ చేసినప్పుడు ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి అప్పుడు మీకు ఏ క్యూబ్ వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఆల్రెడీ వాటి 27 ఇచ్చి ఉండొచ్చు. సో అప్పుడు ఏంటి, ఏ వాల్యూ ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3 టర్మ్స్ ఇన్ ఏపీ అన్నప్పుడు అక్కడ సమ్ ఇస్తాడు, అక్కడ టర్మ్స్ ఇలా పిక్ చేసుకుంటారు, ఈ 3 టర్మ్స్ తీసుకుంటారు. ఒకవేళ 5 టర్మ్స్ ఇస్తే అక్కడ సమ్ ఆఫ్ ది 5 టర్మ్స్ ఇస్తే ఇలా తీసుకుంటారు. అలాగే జీపీకి వచ్చేసరికి 3 టర్మ్స్ ఇన్ జీపీ అంటే ఇలా, జీపీనే కాదు కానీ ఇది కూడా, ఇది తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అలాగే 5 టర్మ్స్ ఇన్ జీపీ అన్నాడు అనుకోండి, మిడిల్ టర్మ్ ఏ, నెక్స్ట్ ఏఆర్, నెక్స్ట్ ఏఆర్ స్క్వేర్, లెఫ్ట్ సైడ్ వస్తే A/R, ఆర్ లెఫ్ట్ సైడ్ వస్తే A/R స్క్వేర్. 5 టర్మ్స్ ఇన్ జీపీ ఇచ్చి ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఇస్తే ఆ 5 టర్మ్స్ని ఇలా పిక్ చేసుకోవడం బెస్ట్. అలాగే టర్మ్స్ ఇట్లా 8 టర్మ్స్ అయితే ఇలా 5 టర్మ్స్, నెక్స్ట్ 7 టర్మ్స్, మరి అక్కడ దాకా వెళ్ళదు. 3 టర్మ్స్ 5 టర్మ్స్ అనేది ఎక్కువ వాడుతుంటాం. అలాగే 4 టర్మ్స్ ఇస్తే ఏపీలో మనం డిఫరెంట్గా తీసుకున్నాం, డిఫరెన్స్ 2D గుర్తుందో లేదో ఒకసారి చూసుకోండి. సో ఏపీలో సమ్ ఇచ్చి 4 టర్మ్స్ సమ్ ఇలా తీసుకున్నాం, కామన్ డిఫరెన్స్ 2D తీసుకున్నాం. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, 4 టర్మ్స్ సమ్ ఇస్తాడు కాబట్టి
యాడ్ చేస్తే అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. -3d + d -d + d క్యాన్సిల్ అయిపోయి సమ్ 4a వస్తుంది. 4a వాల్యూ వాడు ఇచ్చుంటాడు, సమ్ ఇచ్చుంటాడు కాబట్టి మీకు ఏ వాల్యూ వచ్చేస్తుంది. అదే జీపీకి వచ్చేసరికి 4 టర్మ్స్ అంటే ఎలా తీసుకోవాలి? a/r ar కాంబినేషన్ ఇక్కడ 2d అయితే ఇక్కడ అక్కడ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ 2d అయితే ఇక్కడ కాంబినేషన్ r². సో దీన్ని r² పెట్టి మల్టిప్లికేషన్స్ ఇది, నెక్స్ట్ దీన్ని మళ్ళీ r² పెట్టి మల్టిప్లికేషన్స్ ar³. అలాగే లెఫ్ట్ సైడ్ వస్తే a/r³. సో ఈ 4 టర్మ్స్ ప్రొడక్ట్. సో 4 టర్మ్స్ ప్రొడక్ట్ అంటే అప్పుడు ఈ r³ క్యాన్సిల్ అవుతుంది, r క్యాన్సిల్ అయ్యి a × 4 టైమ్స్ చేస్తే a⁴ వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఏది ఇచ్చి ఉండొచ్చు, అప్పుడు మీకు సపోజ్ 81 ఇచ్చేస్తే అప్పుడు a = 4√81 కాబట్టి ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో ఇట్లా 3 టర్మ్స్ ఉన్నప్పుడు, 4 టర్మ్స్ ఉన్నప్పుడు, 5 టర్మ్స్ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. 4 టర్మ్స్ ఉన్నప్పుడు ఇలా తీసుకోండి, అలాగే 3 టర్మ్స్ 5 టర్మ్స్ ఎలా తీసుకోవాలో ఇంతకుముందు డిస్కస్ చేసాం.